ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి. సమ్మర్ సీజన్ మనకు మెయిన్గా గుర్తుకొచ్చేసేది మామిడికాయ పచ్చడి అండ్ మామిడికాయలు కదండి. మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా మామిడికాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దానికన్నా ముందు మనం మామిడికాయలు నీట్గా కడిగి కాటన్ బట్టతోటి తుడుచుకోవాలి. నేను ఇక్కడ సగం కప్పు ఉప్పు తీసుకుంటున్నాను. అంటే ఉప్పు ఏ కప్పుతోటి తీసుకున్నానో అదే కప్పుతోటి 1.5 కారం తీసుకున్నాను. అండ్ అలాగే మెంతులు ఆవాల పొడి వేసుకొని ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టుగా నీట్గా కలుపుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూడండి. తాలింపు కోసము ఇప్పుడు ఒక 2 కప్పుల దాకా ఆయిల్, అంటే ఏ కప్పుతో అయితే మనం క్వాంటిటీస్ తీసుకున్నామో అదే కప్పుతోటి నేను ఇక్కడ 2 కప్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక కొద్దిగా మెంతులు వేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల టేస్ట్ ఇంకా స్మెల్ చాలా బాగుంటుంది. అండ్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, మీ దగ్గర ఉంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి నేను ఇక్కడ స్కిప్ చేశాను. అండ్ ఒక ఎల్లిపాయ, అంటే ఒక ఎల్లిపాయ గడ్డ మొత్తం ఎల్లిపాయలు వేసుకోవాలి. అండ్ అందులోనే కల్లమాకు ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే నా దగ్గర లేవు కాబట్టి నేను స్కిప్ చేసేసాను. మీరు వేసుకొని చేయండి, చాలా బాగుంటుంది. తాలింపు చల్లారినాక మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలలో తాలింపు వేసుకోవాలండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మామిడికాయ పచ్చడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.